వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే మాత్రం నాతో ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. సో ఎవరు అని అనుకుంటున్నారు కదా, వాళ్ళిద్దరూ కూడా స్టేజ్ మీదకి ఎక్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే 2 పికాక్స్ డ్యాన్స్ చేసినంత బ్యూటిఫుల్ ఉంటుంది యాక్ట్. సో మరి ఎవరు అని చెప్పేమని అడుగుతున్నారా? ఎస్, సో బ్యూటిఫుల్ కపుల్. హాయ్ సాయి, హాయ్ నైనిక. సో ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? ఎప్పుడైనా సరే సాయి అంటే ఈ విషయంలో పర్టికులర్గా సపోర్ట్ చేసిన విషయం కానివ్వచ్చు, లేదంటే హెల్పింగ్గా ఉండింది కానివ్వచ్చు, ఏదైనా అంటే ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో తన సైడ్ నుంచి నాకు ఇలాంటి సపోర్ట్ వచ్చింది, లేదంటే ఇలా ఇష్యూ అయినప్పుడు ఇలాగా నాకు సర్ది చెప్పాడు, అలాంటి విషయాల్లో ఏది చేశాడు? నచ్చిన క్వాలిటీ ఏంటి? D13లో కంటెస్టెంట్ సీట్స్లో అంటే ఎవరు లేకుండా ఓకే, బట్ సాయి ఉండాలి. నేను పర్ఫామ్ చేస్తే తను అక్కడే ఉండాలి, నా పర్ఫార్మెన్స్ చూడాలి. అది ఏమో కానీ తెలీదు, అప్పుడు మాట్లాడుకోవడం లేదు, కానీ తను ఉంటే ఏదో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది నాకు. సంథింగ్ అంటే ఏంటి అది తెలీదు, బట్ కాన్ఫిడెంట్ ఉండేది చాలా. అది అర్థం చేసుకొని ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి ఎలా అయినా సరే ఎక్కడైనా సరే వచ్చి కూర్చుంటాడు, చూస్తాడు నా యాక్ట్, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. చూసి ఇంకా కమెంట్స్ కూడా వద్దు, ఎందుకంటే నెక్స్ట్ సాంగ్ తనదే, ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ వెళ్ళి. సో అది నాకు బాగా ఇష్టం. అది అంటే అండ్ అంతే. అండ్ అందరూ అది నోటీస్ కూడా చేశారు దట్ సాయి విల్ ఓన్లీ కమ్ ఫర్ మై పర్ఫార్మెన్స్, ఆ తర్వాత వెళ్ళిపోవడం. సో అలా అది నువ్వు ఎలా అర్థం చేసేసుకున్నావు? అప్పటికీ మీ ఇద్దరి మధ్య మాటలు లేవంట, మరి నీకు ఎలా అర్థమైంది? కొన్నిసార్లు అర్థం కాకపోతే ఫోన్ చేసి తిట్టేది, నాది 6 సాంగ్ లేగు అని. అది పరేషాన్ రైస్ ఫేవరెట్ యాక్ట్ నో, అది మార్నింగ్ ఫస్ట్ సాంగ్. నాకు తెలుసు పడుకుని ఉంటాడు రాడు అంటే నాకు తెలుసు, నేను కాల్ చేశాను, నేను సెట్కి వచ్చేసాను అలాగే. సో మొత్తానికి అయితే అంటే మీ ఇద్దరు కపుల్ డీలో చూసుకుంటే మీ ఇద్దరికన్నా ఇంకా ట్రెండింగ్ కపుల్ ఎన్నో ఇయర్స్ నుంచి సుధీర్ గారు, రష్మి గారు. సో మరి ఆ కపుల్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు D14లో కూడా సుధీర్ గారు లేరంట, కింద 70% కమెంట్స్ అన్నీ కూడా సుధీర్ గారిదే వస్తుంది. ఏం చేద్దాం ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మేము మిస్ అవుతున్నాం అన్నయ్యని వదిన్ని బాగా. అన్నయ్య వదినానా? అలానే పిలుస్తా, అన్నయ్యని వదిలి నేను బాగా మిస్ అవుతున్నాను. అన్నయ్య అయితే బాగా మిస్ అవుతుంది, ఎందుకంటే మేము అందరం కలిసి కూర్చుంటాం కదా, బాగా మాట్లాడుకుంటాం అన్నీ ఫ్రీగా, అన్నీ నార్మల్గా మేము ఎలా మాట్లాడుకుంటాం అన్నీ మాట్లాడుకుంటాం, మంచిగా ఉంటుంది. ఇప్పుడు లేక ఏదో సెట్ అంతా ఏదో లేని ఫీలింగ్. సో రష్మి గారు కూడా లేరు అనుకుంటా? లేరు, ఇద్దరూ లేరు. ఓ, ఒకవేళ ఉండుంటే వాళ్ళిద్దరు కలిసి జోడీ వైపు కూర్చునేవారు. రష్మి అక్క అంటే ఫస్ట్ ఎపిసోడ్లో లేదు అంటే రాలేదు ఇంటూ సాంగ్స్. మరి నెక్స్ట్ షెడ్యూల్కి అంత ఐడియా లేదు, మాకు టాక్ ఉంది బట్ కన్ఫర్మ్గా ఇది ఏమో తెలియదు. మరి కింద కమెంట్స్ చూస్తున్నారా మీరు? అది ఆబ్వియస్లీ అంటే 9 years అండ్ అంటే దిస్ ఇస్ సుధీర్ అన్న అండ్ రష్మి అక్క లైక్ వీ లవ్ దెమ్ ఆబ్వియస్లీ అండ్ ఈవెన్ వీ మిస్ దెమ్, బట్ షో హ్యాస్ టు గో ఆన్. వాళ్ళిద్దరు ఎలా ఉంటారు ఆన్ సెట్స్ లో? చాలా యాక్టివ్, చాలా యాక్టివ్. అంటే 3 అయినా 4 అయినా పాపం నవ్వుతూనే ఉంటారు. షూట్ మార్నింగ్ 7 అయినా సరే వాళ్ళు నవ్వుతూనే వెళ్తూ ఉంటారు. ఇంకా వెరీ డెడికేటెడ్, చాలా అంటే చాలా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఎంత ఇరిటేషన్ అంటే టేక్ మళ్ళీ ఇంకో టేక్ అయినా సరే నవ్వుతూనే మళ్ళీ అదే సేమ్ నవ్వుతావు. నైట్ అంతా నేను ఇలా సెట్లో పడుకోపోతున్నా మాత్రం నవ్వుతూనే ఎక్స్ప్రెషన్ ఇస్తూ నవ్వుతూ ఉంటుంది. కష్టం అనిపించింది నాకు నిజంగా. మొన్న కూడా అలానే చాలా కష్టం అనిపించింది. ప్రదీప్ అన్న అదే అన్న వాళ్ళు కూడా నవ్విస్తూ ఇంకప్పుడు కూడా జోకులేస్తూ ఊరికి మమ్మల్ని నవ్విస్తే ఎనర్జీ చాలా కష్టపడతారు వాళ్ళు. మీ టీం ఏమో సుధీర్ గారు, మీ టీం ఏమో రష్మి గారు, మీకు మళ్ళీ అటు ఆది గారు, ఇటేమో ఇటు ఆది అటు దీపిక పెళ్లి. సో మొత్తానికి అయితే ఎలా ఉండేవి ఆ జోడీస్ అన్ని కూడా? కానీ సెట్ వస్తే ఫస్ట్ ముందు ఆ డీలో కూడా ఫన్నీ స్కిట్ గురించి చూస్తారు ఎక్కువ. అప్పటికప్పుడు చాలా స్పాంటేనిటీగా చేసేస్తుంటారు, చాలా వెరీ ఆన్ స్పాట్. మీకు ఎలా అనిపిస్తుంది కంటెస్టెంట్స్ గా? మీరు మిస్ అయిన ఫీలింగ్ వస్తుందా మీకు? చాలా చెప్పారా వద్దు మానొద్దు వచ్చేయండి అని? నేను అక్కకి చెప్పా, అక్క రావచ్చు కదా అక్క చెప్పింది అంటే మీ చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. సో ఐఎమ్ కీపింగ్ మై ఫింగర్ క్రాస్ దట్ షీల్ కమ్ బ్యాక్. సో నువ్వు చెప్పావా సాయి? మరి ఏమో రావాలని అయితే నేను కూడా కోరుకుంటున్నాను, వస్తే బాగుంటుంది. వస్తే బాగుంటుంది కానీ రావాలనుకోండి మేబీ తెలియదు. హోప్ఫుల్లీ కోరుకుందాం వచ్చి రావాలి పక్కా. అమ్మో వచ్చేయాలి అంతే. నైనిక, సాయి విషయానికి వస్తే ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భంలో ఫీల్ అయిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రాక్టీస్లో లిప్లో కట్టింది, ఇంజరీ వచ్చింది తనకి చాలా పెద్ద, ఇంకా మార్క్ ఉంది అక్కడ. సో అంటే పడుకున్నాను, మార్నింగ్ లేచి ఒక బాజీ అని ఉన్నాడు తన
గ్రూప్లో డాన్సర్. నాకు మెసేజ్ పెట్టాడు, ఈ అంటే ఫుల్ స్ట్రెచర్లో పడుకొని లిప్లో ఒక బ్యాండేజ్ ఉంది, ఇంకా మళ్ళీ అలా ఫోటో పెట్టాడు. వదిన పిలుస్తాడు, వదిన అన్నయ్యకి తగిలింది, పడిపోయాడు, స్టిచెస్ వచ్చింది, చాలా లిప్ ఇంజరీ. సో అప్పుడే చాలా అంటే ఐ కుడ్ నాట్ హెల్ప్ ఇట్ అనమాట. అక్కడికి వెళ్ళాలి, బట్ దట్ ఈస్ ఫినాలే కాదు, ఐ థింక్ సెమీఫైనల్స్ అక్కడికి వెళ్ళాలి, నేను చూడాలి. బట్ కాంపిటీషన్ కదా, వెళ్ళినా నా మాస్టర్కి ఏం చెప్తాను, అక్కడ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారు ఆబ్వియస్లీ. బట్ ఆ టైం అంటే నాకు చాలా ఎలా అయిపోయింది, బికాస్ ఫేస్ కదా, అండ్ హీస్ డ్రీమ్ ఇస్ టు బికమ్ ఎన్ యాక్టర్. ఫేస్ ఇట్ ఇస్ లైక్ ఎనీథింగ్ మైట్ హ్యాపెన్, బట్ ఫేస్ షుడ్ బి లైక్ ఓకే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అదే కొంచెం భయపడాను. అందరూ చెప్పారు లైక్ అది మళ్ళీ లిప్ బాగా సెట్ అవ్వదు. నేను చెప్పా కాదు, అవుతుంది. అండ్ ఇట్ ఈస్ లైక్ నౌ యూ కాంట్ ఈవెన్ మేక్అవుట్ దట్ అలా ఇంజరీ. 8 స్టిచెస్ పండి, 8 అమ్మో చాలా ఇలా ఇక్కడికి వచ్చేసింది. అంటే ఎలా జరిగింది అది? అంటే హైట్ స్టంట్ చేయనప్పుడు ప్రాక్టీస్. ఇంత హైట్ లోంచి పడిపోయాను, ఇక్కడ ఒకటి మోకల మీద ఇలా పడ్డా, అయితే పళ్ళు కూడా ఇరిగినాయి, ఈ యొక్క 4 ఇరిగినాయి, ఇది ఇలా కట్ అయిపోయింది. అప్పుడు పళ్ళు వచ్చేసాయా మళ్ళీ? మొత్తం ఊగినాయి, తీసేయాలన్నారు. తర్వాత అప్పుడు సెట్ చేశారు. తర్వాత వెళ్ళాను అక్కడికి, ఒక 1 మంత్ తర్వాత షూటింగ్ అంతా ఇలానే చేశా, స్టిచెస్ అలాగే ఈ పర్ఫార్మ్డ్. యాక్చువల్లీ ఆ స్టిచెస్ ఇంకా ఉంది, ఆ స్టిచెస్కి ఎక్కువగా మూవ్మెంట్ చేస్తే అది మళ్ళీ ఓపెన్ అవుతుంది అలా మాట. దాంతో కూడా పర్ఫార్మ్ చేశాడు. ఈ పర్ఫార్మ్డ్ ఆన్ స్టేజ్. అది నేనైతే ఇలానే ఉన్నాను ఆ టైం. ఈవెన్ ఫర్ స్టిచెస్ ఉంది, మళ్ళీ ఇంకా స్టంట్స్ చేయాలి, ఇంకా స్టంట్స్ చేస్తున్నా చేయకుండా నార్మల్ సరే ఒక డాన్స్ చేయి అలా చేయాలి కదా, లేదు అలా ఉంటే కూడా ఇంకా స్టంట్ చేస్తున్నా పడుతున్నాడు. అమ్మో, అప్పుడు బాధపడ్డారు బాగా. నేను ఇలా చూసాను, ఫుల్ యాక్ట్ ఇలాగే ఉన్నాను, అందరు నాకు చూసి నవ్వుతున్నాను, నేను చూడలేదు. అమ్మో ఎక్కడ మళ్ళీ అది ఓపెన్ అవుతుంది, తనకి నవ్వడానికి కూడా ప్రాబ్లం అవుతుంది ఆ టైంకి. బట్ హీ పర్ఫార్మ్డ్ దట్ పర్ఫార్మ్. నాకు ఇప్పుడు కూడా భయం వేస్తుంది అలా కనుక్కుంటే, ఏం అవ్వకూడదు అంతే. అండ్ మీరు నైనిక విషయంలో బాగా బాధపడిన మూమెంట్ ఏదైనా? ఎప్పుడు బాధపడలేను తన విషయం. అలా మూమెంట్ రాలేదు. ఎప్పుడు పడలేదు. బాధపడ్డమంటే తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు బాధ వేసేది. అప్పుడప్పుడు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడా? ఎప్పుడు దూరంగా వెళ్ళిపోయా సాయి? ఇప్పుడు కూడా పక్కనే ఉంది అంటే ఒడిస్సా వెళ్ళిపోద్ది కదా, వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది పక్కన. మరి అక్కడ కూడా ఆంటీ ఒక ఆపోజిట్ లో ఎక్కడైనా రెంట్కి ఒక హౌస్ తీయమని చెప్పాల్సింది. మాట్లాడదా ఈసారి? మాట్లాడదా? ఏదో ఒకసారి మమ్మీకి కాల్ చేయండి, ఒకసారి మాట్లాడదాం. ఏమంటారు? ఇప్పుడే దగ్గరికి వద్దేదనుకోండి. హలో మమ్మా, ఇదేకు సాయి మాట్లాడతారు. అది మాట్లాడతారు. అత్త బాగున్నావా? తిన్నా, నువ్వు తిన్నావా? హలో హలో, హాయ్ ఆంటీ, ఇక్కడ నేను సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఉన్నారు వీళ్ళిద్దరు. హలో, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఆంటీ, ఇక్కడ సాయి ఏం చెప్తున్నాడంటే నైనిక ఒరిస్సా వెళ్ళిపోతేనే, చాలా దూరం వెళ్ళిపోతే చాలా ఫీల్ అవుతాడంట, చాలా బాధపడతాడంట. అవునా? అంటే ఏం చెప్తాడు, ఏమంటాడు? మిస్ యూ అంటాడా? అలా ఏం లేదు, బుక్ చేసుకుంటాం లైట్. మరి కాదు, మరి ఒరిస్సా దగ్గర మీ ఇంటి దగ్గర అంటే ఆపోజిట్ లో మరి ఏమైనా ఒక చిన్న హౌస్ తీసేస్తారా సాయి కోసం? ఉండొచ్చు అని చెప్తారు. పక్కన ఎందుకు, ఎదురుగా ఎందుకు, మా ఇంట్లోనే ఉండొచ్చు. మా ఇల్లు పెద్దది. అవునా, మీ ఇల్లు పెద్దది ఉండొచ్చా? కాదండి, మరి ఏంటి ఒకవేళ ఇన్ కేస్ మరి సాయి మ్యారేజ్ చేసుకుంటానంటే ఎగ్రీయా, ఒప్పుకుంటారా మీరు? అదంటే 3-4 సంవత్సరాల తర్వాత కదా, చూద్దాం. 3-4 years బాగానే ఉంటే ఓకే. అన్నీ బాగానే ఉంటే ఓకేనా? మంచోడేనా ఆంటీ? బాగా చూసుకుంటాడా సాయి మరి? చాలా మంచోడు. చాలా మంచోడా? కాదు, ఏంటి మిమ్మల్ని ఇప్పటి నుండి అత్త అని పిలిచేస్తున్నాడు? ప్రేమ. అదే అంటే నేనే చెప్పాను, నాకు ఆంటీ అంటే ఇష్టం ఉండదు. పిన్ని అనాలా లేకపోతే అత్త అనాలా? పిన్ని ఆబ్వియస్లీ అండు కదా, అత్త అంటాడు. అందుకని అత్త అంటున్నాడా? ఓ, మీరు కూడా ఎంత క్యూట్ గా తెలుగు మాట్లాడేస్తున్నారు. తెలుగు రాదనుకున్నాను నేను.
ఆంటీ లేదు తనకి నైనికాకి రాదు. నైనికాకి రాదు. ఓకే. సో ఇద్దరిలో సాయిలో నైనికాలో ఎవరు బాగా గుడ్ ఆంటీ? అలా చెప్పడం కష్టం. కష్టం అంటే ఏంటి? మీ కూతురు నేను కష్టం ఏంటి? ఒక సాయి అంట. ఓకే. ఇద్దరిలో ఎవరు ఎక్కువ అల్లరా ఆంటీ? అల్లరంటే సాయి. సాయి అల్లరా? బేసిక్గా ఓకే. బుద్ధి మాత్రం నైనిక. నాటి గుడ్ అంటే అలా కాదు, అప్పుడప్పుడు తను కూడా కోపడుతుంది. ఇద్దరు ఒకలాంటి యాక్చువల్లీ ఇద్దరు ఒకేలాంటి వాళ్ళ? ఓకే. అంటే ఫస్ట్ ఇద్దరిలో ఎవరు సారీ చెప్పుకుంటారు? సారీ చెప్తుంది పాపం సాయి వస్తాడు. సాయి వస్తాడా? అయితే ఇందులో సాయికి 100కి 100 ఇచ్చేయాలి అయితే. సాయి సారీ చెప్తూ సారీ చెప్పు అని డైలాగ్ తో వస్తాడనమాట. ఓ సూపర్ సూపర్. ఓకే ఆంటీ, ఇగోండి సాయి మాట్లాడతాడంట మరి మీతో. మాట్లాడే నైస్ టాకింగ్ టు యూ ఆంటీ. థ్యాంక్ యూ, వెల్కమ్. నైనిక మాట్లాడు మమ్మీతో. ఇప్పుడు ఒడిస్సరి బాయ్ అని. బాయ్. అది సో మొత్తానికైతే అల్లరైతే సాగినే. అయితే బయట చాలా ఇన్నోసెంట్. నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే కదా నైనిక? సో మరి ఆంటీ నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది సాయి 3-4 ఇయర్స్ తర్వాత. బాగుంటే కనుక మరి ఏం గొడవలు లేకుండా మరి బాగా అర్థం చేసుకుంటారా ఒకరికొకరు? టామ్ అండ్ జెర్రీస్ లానే కొట్టుకుంటూ ఉంటారా? టామ్ అండ్ జెర్రీ కూడా ఎంత ఫైట్ అయినా దే వర్ టుగెదర్ ఓన్లీ. ఓకే. అంటే ఫైట్స్ అవన్నీ అవుతుంది ఆబ్వియస్లీ, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అంటే అర్థం చేసుకోవాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. సో అదే రిలీజ్ అయిన తర్వాత చెప్తా నీకు, చూపిస్తా అర్థం చేసుకోవాలి. ఈ డి ప్రొఫెషన్ లో ఎప్పుడైనా సరే ఇద్దరు అంటే ఒకరి మీద డిస్కషన్ అవ్వడం కానీ, డాన్స్ విషయంలో కానీ, దీని వల్ల ఏమైనా మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్? అలా రానియను, నేను కూడా రానియను. అంటే తను కంఫర్ట్ ఎలా చేస్తానంటే నేను అలా చేస్తా. తను నా కోసం ఉండకపోయినా నేను తన కోసం ఉన్నా. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ గా అండర్స్టాండింగ్ లేకపోతే కూడా ఒక గుడ్ డాన్సర్స్ లాగా బాగా అండర్స్టాండింగ్ ఉంది. అది మాత్రం పక్కా, అది లైఫ్ లాంగ్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. బికాస్ డాన్స్ కి బాగా అర్థం చేసుకుంటాం మనం. ఏమో నేను అంటే ఎలా అంటే నేను ఎలా అయినా ఏదైనా చేస్తాను. నేను డ్యాన్స్ అంటే ఇప్పుడు నాకు ఇదే కంఫర్ట్ ఉండాలి, అది కాదు ఇది కాదు నేను చెప్పినా సరే తినకు ఓకే అనుకో, ఈ అమ్మాయికి ఓకే, ఈ మూమెంట్ నాకు ఓకే అంటే నాకు ఓకే కాకపోయినా నేను ట్రై చేసి చేస్తా తినతో పాటు. ఓకే ఇది నాకు కంఫర్ట్ లేకపోయినా నేను నేర్చుకుని చేస్తాను. ఒకవేళ నాకు కంఫర్ట్ లేదనుకో వినరు వీళ్ళు కానీ నేను చేస్తాను. అందుకే నేను చెప్పను నాకు కంఫర్ట్ లేదనుకో, నేను నోట్లో చెప్పను ఎప్పుడు ఓకే అంటాను అంతే. ప్రపోజల్ ఏమైనా? చాలా మంది ఎవ్రీడే ఐ ఫీల్ గుడ్ దట్ బికాస్ అంటే అంతమంది తన వెనక ఉన్నాడు అంటే ఏంటి అదే ఎవ్రీబడి లైక్స్ హిమ్ బట్ హీ లైక్స్ మీ అలా. సో క్లారిటీ వస్తుంది ఇక్కడ. సో ఎవరికి కూడా ఐ లవ్ యూ టు చెప్పలేదు, ఓన్లీ నైనికాకే చెప్పాడు. లవ్ యూ టు అయితే ఎవరికి చెప్పలేదు, ఓన్లీ నైనిక. నైనిక కూడా ఏం చెప్పలేదు. నైనిక చూడు ఇంకా చెప్పలేదంట నీకు, అలా చెప్తాడు కదా బయటకి. సో అండ్ ఫ్యూచర్ కెరియర్ ఆల్ ది వెరీ బెస్ట్. D14 జోడీ టైటిల్ నైనిక అండ్ సాయి ఫిక్స్ అయిపోవాలి. థ్యాంక్ యూ, బట్ విల్ సీ. ఎస్, చాలా స్ట్రాంగ్గా ఇంకా యూనిక్ కంటెంట్ని ప్రజెంట్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ జోడీగా ఇంకా పీపుల్ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళ హార్ట్లో మీరిద్దరు ఉండిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.